గిట్లున్నటువంటి తెలంగాణ తల్లిని మన రేవంత్ అన్న చేసేటటువంటి కథ. ఇక చూడు, మన రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మే తీసేసిండు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను రేవంత్ అన్న తీసేసిండు. మరి కావాలనే తీసేసిండో? రేవంత్ రెడ్డి ఒకనొక టైంలో ఏం చెప్పింది తెలుసా? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. బతుకమ్మ కేసీఆర్ ఆనవాళ్ళే. తర్వాత బతుకమ్మ అంటే మనకు గుర్తుకొచ్చేది కవిత, బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే బతుకమ్మని ఎంత అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ సెలబ్రేషన్ చేసేదో మనం అందరం చూసినాం. కవిత కూడా డ్యాన్స్ చేస్తుండే, కవిత కూడా పాటలు పాడుతుండే, కవిత కూడా చాలా అద్భుతంగా బతుకమ్మ సంబరాలు చేస్తుండే. కాబట్టి మనకి బీఆర్ఎస్ యాదికి వస్తుంది బతుకమ్మ అంటే. ఇప్పుడు బతుకమ్మ సంబరాలు చేసుకోకపోతే బతుకమ్మ అనేటటువంటి పేరును తీసేస్తే అయిపోతుంది కదా, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండే కదా, బతుకమ్మ అంటే కేసీఆర్ యాదికి వస్తాడు. అసలు బతుకమ్మే ఉండకపోతే అయిపోతుంది కదా ఆలోచనతో రేవంత్ అన్న ఏమైనా ఉండడేమో. అందుకే తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా బతుకమ్మ లేదు, ఎక్కడ లేదు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనే బతుకమ్మ అంటే తెలంగాణ తల్లిని ఈ విధంగా రూపొందించేటటువంటి కార్యక్రమం చేసారు, ఇట్లా పెట్టేటటువంటి కార్యక్రమం చేసారు విగ్రహం.